ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వడం వల్ల మీకు జరిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే, మీకు ఒకటి మీరు కట్టవలసినటువంటి ఏదైతే ఆ 25,000, 30,000 మీరు కడుతున్నారో దానికి న్యాయం జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 హాస్టల్ ఫీజులు ఏదైతే ఉన్నాయో మీకు తెలుసు కదా! ఊరు వదిలిపెట్టి ఇక్కడ రావాలి. తర్వాత 5 నెలల కోచింగ్ అంటారు, 6 నెలల కోచింగ్ అంటారు, సంవత్సరం, సంవత్సరన్నర గడుపుతారు. మరి ఎవరు కడతారండి ఈ ఫీజులు? మనకి 25 సంవత్సరాలొచ్చినియి. 22, 23, 24, 30, 40 వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా తల్లిదండ్రులని డబ్బులు పంపండమ్మా నాకు హాస్టల్ ఫీజులకు అవసరమైంది అంటే, కొంచెం మనకి కూడా ఒప్పదండి. మనసొప్పదు. బాధగా ఉంటది. ఎక్కడో చిన్న బాధ. ఏంటి నేను తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి సమయంలో, నేను వాళ్ళని హాస్టల్ ఫీజుల కోసం పీడిస్తున్నాను అనేటువంటి బాధ కలుగుతుందండి ప్రతి విద్యార్థికి. మరి దాన్ని అవాయిడ్ చేద్దాం. దాన్ని అవాయిడ్ చేసి, మీకు నచ్చిన ఫ్యాకల్టీని మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకోండి మీ ఇంటికి. ఆయనే జూమ్ లైవ్‌లో మీ ఇంటికొస్తాడు. లేకపోతే రికార్డెడ్ క్లాస్ రూపంలో మీ ఇంటికొస్తాడు. మెంటర్‌షిప్ రూపంలో మీ ఇంటికొస్తాడు. మీ ఇంటికొచ్చి పాఠం చెప్తాడు. మీరు అశోక్ నగర్ రావాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం లేదు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ తిరిగి ఫెయిల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నష్టపోవాల్సిన అవసరం లేదు. మోసపోవాల్సినటువంటి అవసరం లేదు.